నాన్న తేజ 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 అమ్మా నువ్వు వచ్చేసావా? నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదురా. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నానేరమ్మా. చంద్ర చంద్ర మన తేజ వచ్చాడు. చంద్ర రే తేజ, నాన్న రే తేజ, తేజ ఎన్నేళ్ళైందిరా నేను చూసి. అప్పుడు వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు. ఇప్పటికైనా వచ్చాడు కదా, అది చాలా. అసలా నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఎరా తేజ, ఇన్నాళ్ళు ఈ అమ్మా నాన్నని గుర్తుకు రాలేదా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? కాకపోతే మెంటల్ డిప్రెషన్లో సఫర్ అవ్వడం, నాకు నేనే ఒంటరిగా ఉండాలనిపించడం వల్లే మీకు దూరంగా ఉన్నాను. కరెక్ట్ టైంకి దింపుండాను. ఇక ఉంటుంది అసలు కథ. పోన్లే, ఇప్పటికైనా దగ్గరయ్యావు, మానసికంగా బాగున్నావు, అది చాలు మాకు. వదినా, ఎవరి అబ్బాయి? నా పెద్ద కొడుకు తేజ. మ్మ్హ్మ్. అమ్మా ఎవరీమే? ఆ పేరు కన్యాకుమారి. మ్మ్. మ్మ్హ్మ్. అంతకు మించి ఈవిడ గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదులేరా. ఏం పెద్దలుడు, బావుండవా? నేను మీ అమ్మకి వియ్యపురాలు వరుస అవుతాను. ఆ, ఇదేంటమ్మా ఈవిడ నన్ను అల్లుడని పిలుస్తుంది? ఆమంతే, కాస్త కలుపుగోలు మనిషిలే, అందుకే వరుసలు కలిపి మాట్లాడుతుంది. ఆహా. వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, రెస్ట్ తీసుకుందు గాని. ఆ, నీ తమ్ముడు కూతురు పేరు శశి. పలకరించవే. హాయ్ పెద్దనాన్న. హాయ్ శశి, హౌ ఆర్ యూ? ఫైన్. శశి కూడా అచ్చం నీ కూతురు ఆరాధ్యలానే ఉంది కదరా? ఆరాధ్య ఇప్పుడు హాస్టల్లో ఉందిరా. చంద్ర, అవన్నీ ఇప్పుడెందుకు? తేజ నువ్వు రారా. కన్యాకుమారి లగేజ్ రూమ్ లో పెట్టు. అట్నే వదినా. పదరా. పెద్దయ్యా ఏంట్రా, మీరేమో భార్యాభర్తలిద్దరూ కలిసి పనిచేయాలని చెప్పారా? కానీ అక్కడ చూస్తే భార్య పనిచేస్తుంది, యశ్ పని చేయట్లేదు. చూద్దాం పద, రండి.
యష్ రా పని చేద్దువు. నేను రా, నువ్వే చేసుకో. పెద్దమ్మ పెద్దయ్య చూస్తున్నారు కదా వాళ్ళని. భార్య చెప్తున్నా భర్త పని చెయ్యను అంటున్నాడు. భార్యాభర్తలు ప్రతి పనిలో సగభాగం కావాలన్న మన సూత్రాన్ని వీళ్ళు తప్పారు జానకి. అవునండి, మన పరీక్షల్లో సింధు ఎస్లు ఓడిపోయారు. ఆ భూమి కాగితాల్ని వాళ్ళకి ఇవ్వమని చెప్పేద్దాం. పద జానకి. సింధు, నీ కాళ్ళ దగ్గర పావుంది. నీ కాళ్ళ దగ్గర పావుందే, కదలొద్దు. జానకి పాము. సింధు కదలొద్దు. సింధు కదిలా ఉంటే కాటేస్తుంది. అలాగే ఉండు. అయ్యో, సింధు నీకేం కాలేదుగా? ఏం కాలేదు. పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళు మన పరీక్షలో ఓడిపోయారు కదా, వాళ్ళకి ఆస్తి పేపర్లు ఇవన్నీ చెప్పేయండి. అరే అలా మౌనంగా ఉంటారండి మీరు? మన పరీక్షలో వాళ్ళు ఓడిపోవచ్చు హనుమంతు. కానీ ప్రేమ పరీక్షలో వాళ్లే నెగ్గారురా. ఆ, సింధు భర్త పనిని కూడా తనే పంచుకుని పనిచేసింది. యష్ తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా తన భార్య ప్రాణాల్ని కాపాడాడ్రా. భార్య అంటే యశస్వికి ఎంత ప్రాణమో దీన్ని బట్టి అర్థం కావట్లా? భార్యాభర్తలన్నాక ప్రతి పనిలో సగభాగం కావాలని నమ్మాం మనం. కాని వాళ్ళు ప్రాణంలోనే సగభాగం అయ్యారు. ఈ భార్యాభర్తలు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి? వెళ్దాం పదండి. పద.